హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రజెంట్ వచ్చేసి మనం అరకు వ్యాలీ నియోజకవర్గంలో ఉన్నాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో ఈ అరకు వ్యాలీ నియోజకవర్గం నుండి అంటే టీడీపీ పార్టీ తరపు నుండి ఎక్స్ మినిస్టర్ కిడారి శ్రవణ్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుండి ఫల్గుణ గారు పోటీ చేయబోతున్నారు. మేజర్గా అయితే ఈ రెండు పార్టీల మధ్య ఇక్కడ పోటీ ఉండబోతుంది, వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ. మరి ఈ రెండు పార్టీల్లో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అరకు వ్యాలీ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతోంది, అసలు ప్రజలు ఇక్కడ ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీ వస్తే ఇక్కడ అరకు అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు, ఇలాంటి అనేక విషయాలు ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేసిన వాళ్ళు మాత్రం మాటలు ఇస్తున్నారు, మాటలు తప్పిపోతున్నారు. అది ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచినా మాకు రోడ్డు సౌకర్యం అనేది లేదు. ఆయన అభిమానం పరంగా మేము వేసాం, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల పరంగా అభివృద్ధి పరంగా అయినా కానీ ఇంటింటికి కుళా ఇస్తానన్నాడు, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ వేస్తానన్నాడు. ప్రతికూల అనుకూల పరిస్థితిని బట్టి చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని కూడా కులపరంగా ఇక్కడ పరిపాలన చేస్తున్నారండి. అరకు వ్యాలీలో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ అండి. ఎందుకని టీడీపీ? ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలతో ఉపాధి, నిరుద్యోగ సమస్య, వీటన్నిటికీ పరిష్కరించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయనకి మించి నాయకులు ఎవరు లేరు మన స్టేట్లో. అపర అనుభవశాలి. లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడాను ఆయన సాయశక్తులా శ్రమించి మన రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి మదిలో చంద్రబాబు నాయుడు కావాలి ముఖ్యమంత్రి. మళ్ళీ మనం అభివృద్ధి చెందాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రాజెక్టులు పూర్తి అవ్వాలన్నా, వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు అయితేనే జరుగుతుంది. అరకు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇప్పుడు నేనైతే జనసేనకి వేస్తాను సార్. పవర్ స్టాండ్ పవన్ కళ్యాణ్కి జనసేన. ఇక్కడైతే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ గట్టి పోటీ ఇక్కడ అరకు వెళ్ళి అయితే. ఎందుకని వైఎస్ఆర్సీపీ? ఎప్పటి నుంచి అది ఇక్కడే గెలుస్తుంది అన్నమాట, ఏ పోటీ ఉండదు అన్నమాట. అలాగా టఫ్ కండక్ట్ అయినా వైఎస్ఆర్సీపీ ఇస్తుంది అన్నమాట. ఎవరికైనా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి రెండింటికి పోటీ జరుగుతుంది. మరి రెండిట్లో అయితే వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ కొంచెం గట్టిగా ఉంది, గెలిచే ఛాన్స్ ఉన్నాయమ్మా. మరి వచ్చే ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? పార్టీ అంటే గెలుస్తారు సార్, చేసిన వాళ్ళు మాత్రం మాటలు ఇస్తున్నారు, మాటలు తప్పిపోతున్నారు. అది తెలుగుదేశం 14 సంవత్సరాలు చేశాడు మన చంద్రబాబు. వాళ్ళ మాయగారు చేశాడు అభివృద్ధి, కానీ ఆయన చేసింది ఏమి నా కంటిలో ఉండవులు. ఇంకొక చెప్పవచ్చు కిటాక్ నేను కాదు, ఇస్తారనేది అంత ఒట్టిది అయిపోతుంది తప్ప ఇవ్వడం లేదు అండి. మరి అలాంటికి మరి ప్రజలు నమ్ముతున్నారంటే ఏడు చేస్తాం నాకు అర్థం కాకుండా ఉన్నది. ఇంకో కొత్తవాడు గెలిపిస్తే మరి ఆయన ఏం చేస్తాడంటే కొద్దిగా చూడాలి కదా. ఆ పాతవాడు మరి ఏంలా ఆయనకి అదుపు పెడుతున్నారో తెలియదు మనకి. మరి పాతవాడికి పొగడేస్తున్నారు ప్రతి వాళ్ళు జనాలు. తర్వాత మరి ఎలా బాధపడతారు అదే. మరి ముందు ఏంటని ఎవరు లేదు, ఈ కొత్త పార్టీ మనం పెట్టుకుంటే బాగుంటుంది, ఓట్లు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు రాని ఏమైపోతుందో అందరూ మారిపోతున్నారు. తెలుగుదేశం మంచి బాబు మంచివాడు అంట. అరకు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? అరకు నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎందుకని తెలుగుదేశం? తెలుగుదేశం అంటే గతంలో మాది బస్కి పంచాయతీనా, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల లోపల మారుమూల ప్రాంతం మాది. అక్కడ మాకు చనిపోయిన ఎమ్మెల్యే గారు కిడారి సర్వేశ్వరరావు గారి ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మంచినీళ్ళు లేని గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చారు. తర్వాత రోడ్డు ఎప్పుడు లేదు మాకు బస్కి పంచాయతీలో. అప్పుడు నుంచి సుమారు 2-3 ఎమ్మెల్యేలు గెలిచినా మాకు రోడ్డు సౌకర్యం అనేది లేదు. పుష్కలంగా ప్రతి ఊర్లో రింగ్ రోడ్లు వేయించారు, మంచినీళ్ళు సౌకర్యం ఇచ్చారు. ఖచ్చితంగా మేమైతే తెలుగుదేశం కొట్టేస్తాం. అరకు వ్యాలీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇప్పుడు ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ మీద మేము ఎక్కువగా. ఎందుకని వైఎస్ఆర్సీపీ? అంటే అప్పట్లో మేము అదే వేసాం సార్, గతంలో అదే వేసాము. సో ఇప్పుడు టీడీపీ వచ్చింది, కానీ అంటే మేము
ఆయన అభిమానం పరంగా మేము వేసాం, కానీ పార్టీ పరంగా అయితే మేము వేయలేదు. మాకు ఏది అసలు సమకూర్చంగా లోకల్ క్యాండిడేట్. అవును సార్. అరకు పరిస్థితి ఏంటంటే మరి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఈ పార్టీలో అయితే మరి మాకు వైసీపీ. వైసీపీ. ఎందుకని వైఎస్ఆర్సీపీ? మరి జగన్ రావాలని. జగన్ రావాలని, కేవలం జగన్ రావాలని ఇక్కడ వైఎస్ఆర్సీపీని. అవునవును. అరకు వ్యాలీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైసీపీ. వైసీపీ గెలుస్తుంది. ఎందుకని వైసీపీ? చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి వైసీపీ గెలుస్తుంది ఇక్కడ. అంటే ఏమేమి హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చలేదు? రుణమాఫీ పన్న రుణమాఫీ హామీ నెరవేర్చలేదు. నిరుద్యోగ వృత్తిని అది రావట్లేదు మాకు. తర్వాత మూడు హామీలు ఇచ్చి రావలేదు అది. అంటే ఇప్పుడు పసుపు కుంకుమ కానీ లేకపోతే పెన్షన్ డబ్బులు చేయడం కానీ పోలవరం అమరావతి ముందు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ దగ్గర అప్పుడు 2017, 16 ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి ఇప్పుడు పలానా ఇచ్చాడు. అందుకబట్టి జగన్కి మేము గెలిపిస్తున్నాం భారీ మెజారిటీ ఇక్కడ. మరి అరకు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది? అరకు నియోజకవర్గం ఇక్కడ కూడా వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది. ఇక్కడ అరకు వ్యాలీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? అవకాశం అని చెప్పలేం భయ్య. అయితే అందరికి ఒకే విధంగా ఉంది. సో అది మరి ఎలక్షన్ అయిన తర్వాత చెప్పవచ్చు. అంటే మెజారిటీ ఏ పార్టీ వైపు ఉంది ఎక్కువ? మెజారిటీ అంటే రెండు పార్టీ ఈక్వలే భయ్య, వైసీపీ అండ్ టీడీపీ కూడా. సో ఎలక్షన్ తర్వాత చూడాలి. ఎందుకంటే ఎవరు చెప్పలేం కదా. ఇప్పుడు అందరూ వైసీపీ అంటారు, తర్వాత ఎలక్షన్లో ఎవరికి వేస్తారో చెప్పలేము అది. సో ఓటు అనేది వ్యక్తిగత గోప్యత, అది ఎవరిని ప్రలోభితం చేయలేము. అలాగని డబ్బులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు కూడా చేంజ్ అవ్వరు. లాస్ట్ని ఎవరికి వేస్తారని చెప్పలేము. ప్రజెంట్ ప్రచారం పరంగా అయితే తెలుగుదేశమే లీడింగ్లో ఉంది. అరకు వ్యాలీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇక్కడైతే గెలిచే అవకాశం అయితే రెండు పార్టీలకు ఉన్నా, ఒకటి టీడీపీకి ఉంది, నెక్స్ట్ వైఎస్ఆర్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల పరంగా, అభివృద్ధి పరంగా అయినా కానీ ఏదైనా ఇంతకుముందు గెలకపోయినా కానీ అరకుని బాగా డెవలప్ చేశారు చంద్రబాబు గారు. దాంతోపాటు ఏంటంటే కానీ టీడీపీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. టీడీపీ పరిపాలన బాగుందన్న. ఎందుకంటే ఏదైనా ఒకటి చేస్తేనే బాగుంటుంది. మధ్యలోనే ఇంకోటి వచ్చి మళ్ళీ కొత్త చేస్తుంటే మళ్ళీ పడగొట్టిన ఇల్లుని, అదే కొత్త ఇల్లుని పడగొట్టేసి మళ్ళీ కొత్త కట్టినట్టుగా ఉంటుంది. అది అతని పరిపాలన అందరికీ బాగానే ఉంది. ఇక్కడ ఎవరికి కూడా ఏ లోటుపాట్లు లేవు, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు నాకు తెలిసి అయితే. కానీ ఇక్కడ కానీ మొత్తం ఏజెన్సీ మొత్తం అయితే జగన్ అన్న, మొత్తం జగనే వస్తారు, రావాలని కోరుకున్నాం మొత్తం. ఇంకా రాజన్న పరిపాలన మళ్ళీ రావాలి, అలాగే ఉండాలి అంటే జగన్ గారు రావాలి. ఈ 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ అభివృద్ధి చెందింది అయితే ఏది లేదు. పెదలోపటి పంచాయతీ అని ఇక్కడ ఒక పంచాయతీ ఉంది, ఆయన డెవలప్ చేసింది లేదు చంద్రబాబు నాయుడు వచ్చి 5 సంవత్సరాలు బట్టి. ఈ డోకర్ రుణమాఫీ ఇది అదని చెప్పి 5 సంవత్సరాలకి ఇప్పుడు దాకా లేనిది ఇప్పుడు 2 నెలల ముందు నుంచి పెట్టారు. అవేమో పెట్టిన వాళ్ళు అయితే ముందున పెట్టాలి, కానీ ఓట్లు కొనుక్కోవడం కానీ దేనికైనా ఇప్పుడు జగన్ అన్న వస్తేనే డెవలప్ చేస్తారు. ఆయన ఉపాధి కానీ ఏదైనా ఆయన రావాలని మా కోరిక. అరకు వ్యాలీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? నాకు తెలిసి అయితే ఈసారి టీడీపీ కంపల్సరీ గెలుస్తుంది అన్న. మళ్ళీ టీడీపీ రావచ్చు కంపల్సరీ. అతను ఆ 2.5 సంవత్సరంలో దివంగత మన ఎమ్మెల్యే గారు కిడారి సర్వేశ్వరరావు గారు 2.5 సంవత్సరం తర్వాత టీడీపీకి వచ్చి కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని పల్లెటూరులో మంచి రోడ్లు కూడా వేయడం జరిగింది, మంచినీళ్ళు కూడా ఇచ్చారు. అది అందుకనేసి అతని మీద పూర్తిగా మాకైతే నమ్మకం ఉంది. అతను కొడుకు మళ్ళీ కిడారి శ్రావణ్ కుమార్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరి నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి కంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి. అతను వస్తేనే మళ్ళీ అమరావతి కొన్ని పనులు ఉన్నాయో అవంతా సకాలంలో చేయడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చినా సరే అతను చేసేది ఏమి ఉండదు అబ్బా. అదే ఒకరు చేయవచ్చు, కానీ ఇతను ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ వేరు. అతను వచ్చి మళ్ళీ ఇంకా కొన్ని పనులు ఆ 5 సంవత్సరంలో చేయలేడు. రవిబాబు గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది రవిబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇదో ఇక్కడ ఏజెన్సీలో రవిబాబు గారు అంతే. కాబట్టి రవిబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నామన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తాము. రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మా ఆశ. ఎందుకని అంటే చంద్రబాబు ఏం చేయలేదా డెవలప్మెంట్? చంద్రబాబు నాయుడు స్వయాన్న ఈ పంచాయతీకి దత్తత తీసుకున్నాడు. ఇంటింటికి కుళాయి ఇస్తానన్నాడు, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ వేస్తానన్నాడు. ఏవి జరగలేదు. ఇంటికి కాదు కదా, వీధికి కూడా ఒక కుళాయి ఇవ్వలేని పరిస్థితి. 4 సంవత్సరాల్లో ఒక దత్తత పంచాయతీకి చేయలేని చంద్రబాబు నాయుడు మీద ఏ విధంగా మమ్మల్ని నమ్మంటారు? మరి మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా. శ్మశాన చేయలేని వాటిని చేసే మనిషి అభివృద్ధి అని అంటే పేపర్లో గ్రాఫిక్లో కనిపించవచ్చు. ఇప్పుడు మీరే స్వయంగా వచ్చారు,
మీకు కనిపించాలి కదా, అది చేసిన అభివృద్ధి అంటే ఎవరో చేయలేదంటే అది పోదు కదా. సో ఏమాత్రం లేదు, శూన్యం. చంద్రబాబు నాయుడు అభివృద్ధి శూన్యము. ఇంకా ఎంతకాలం మమ్మల్ని మోసగిస్తారు? నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తానన్నాడు, ఏమీ లేదు. మేము ఇంకా రిటైర్మెంట్ అయిపోయి వృద్ధాప్య పెన్షన్ వరకు కాయవలసి వస్తుంది. అరకు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? గెలిచే అవకాశాలు అంటే మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపేసే అవకాశం. ఎందుకని వైఎస్ఆర్సీపీ అంటే మనకి జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనేసి మేము అందరు కోరుకుంటున్నామండి. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు ఎందుకని వద్దనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అంటే ఇంతకు ముందు మరి అన్ని విధాలుగా చూసారండి, అన్ని విధాలు చూసారు కానీ ఏమి రైతులకి ఏమి మనకు ఏమి దక్కదేయట్లేదు. పసుపు కుంకుమని ఆడవాళ్ళకి పెట్టారు కానీ ఇప్పుడు దాకా 2వ విడత అన్నారు కానీ అది కూడా ఇంకా దక్కలేదండి. మరి అరకు వ్యాలీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇక్కడ ఒకటి సార్, ఇక్కడైతే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం అందరికీ. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితిని బట్టి చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో అన్నీ కూడా కులపరంగా ఇక్కడ పరిపాలన చేస్తున్నారండి. దానివల్ల కూడా రైతులు ఆ జెండా పట్టినటువంటి నాయకులకి మాత్రం చాలా వ్యతిరేకంగా ఉన్నారండి ఇక్కడ. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఎవరైతే జెండా పట్టి గెలుస్తున్నారో ఆ కులపరంగా ఇక్కడ పరిపాలన సాగుతుంది. అందుకే నిజమైనటువంటి వెనుకబడినటువంటి వర్గాలన్నీ కూడా, బలహీన వర్గాలన్నీ కూడా ఏ లబ్ధి పొందట్లేదు. కాబట్టి అటువంటి నాయకులకి గెలిపించకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఉన్నారండి. కాబట్టి ఇక్కడ నాయకత్వ లోపం కూడా చాలా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ పార్టీ ఇక్కడ వస్తుంది, ఏ లీడర్ గెలుస్తారు అనేది కూడా మేము స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉందండి. అయోమయంలో ఉన్నారు. అరకు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ అండి. ఎందుకని వైఎస్ఆర్ కంపల్సరీ. మరి ఎందుకనేది కాదు కానీ జగన్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు విషయంలో కొన్ని సిచ్యువేషన్ మాకు అర్థమైంది, కొన్ని రకాలుగా అర్థమైంది. జాబ్ విషయంలో కూడా కొన్ని విధాలుగా చాలా ప్రాబ్లమ్స్లో అవుతున్నాయి. మరి మొన్నటి వరకు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అతను ఎప్పుడు 5 సంవత్సరాలు చేసిన పదవిలో మరి పసుపుల్ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి ముందు నుంచి చెట్టకుండా ఇప్పుడు ఎప్పుడు దొడ్డుకు వస్తే అప్పుడు తుప్పలు ఎత్తికినట్టుగా మూమెంట్స్లో అలా పెట్టుకుంటారు. ఎవరికైనా ఏ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. అదే కానీ ముందు నుంచి చేసి ఉంటే ఇంకా చంద్రబాబు నాయుడే, ఇంకెవరు లేదు. ఆ విషయంలో అవన్నీ, జాబ్ హోల్డర్స్ విషయంలో అవన్నీ, ప్రతి ఒక్క విషయంలో కూడా అవన్నీ. అరకు వ్యాలీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచావు? ఏ పార్టీ అంటే ఎక్కువగా వైఎస్ఆర్ని, టీడీపీ ఎక్కువగా, ఇద్దరు ఎక్కువగా ఉన్నారు. అంటే ఎవరు గెలుస్తారో అనేది అది కూడా ఆ ఓటు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాతే, అది కోడినట్టు అయిపోయిన తర్వాతే వస్తే తెలుస్తుంది. అంటే మెజారిటీ ఏ పార్టీ వైపు ఉంది ఎక్కువగా? మెజారిటీ ఏ వైపు అంటే అది చెప్పలేమండి, అది చెప్పలేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.